సాస్ టీవీ నేను మీ సుప్రియ. ఎప్పటి నుంచో సాల్వ్ కాని కేసులు ఉన్నాయా? అలాంటి వాళ్ళంతా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు, ఇట్టే కేసులన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇదేంటి, ఆలయాన్ని దర్శించుకుంటే కేసులు సాల్వ్ అవడం ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి, చాలా వరకు దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయట. ఎందుకంటే చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏదైనా అబద్ధం చెప్పడానికి భయపడతారు. ఇది అందులోనూ శైవ క్షేత్రం అంటే శివుడికి సంబంధించి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు కూడా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే విధంగా ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా కేసు కావచ్చు, ఎప్పటి నుంచో సాల్వ్ కాని కేసు కావచ్చు, ఇట్టే తీరిపోతుందట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా? కర్ణాటకకు చెందిన ఉడిపి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక మంగళూరు నుంచి చూసుకున్నట్లయితే 75 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం పేరేంటో తెలుసా? మంజునాథేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివుడు ఎన్నో కోరికలు తీరుస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి ఎవరైనా వచ్చినా అక్కడ ఏదైనా చిన్న అబద్ధం ఆడినా ఇట్టే పనిష్మెంట్ పడిపోతుందట. అందువల్లనే ఇక్కడ ఈ కేసులు సాల్వ్ అనేది జరుగుతున్నాయి. ఈ ఆలయంలో అడుగు పెట్టాక ఏ చిన్న అబద్ధం ఆడినా సరే పనిష్మెంట్ వెంటనే పడుతుందట. అందువల్లనే చాలా మంది కేసుల్ని తీసుకొచ్చి దేవుడు ముందు చెప్పడం వల్ల వెంటనే ఆ కేసులు సాల్వ్ అయ్యాయట. ఈ విధంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ ఆలయం క్రీస్తు పూర్వం 10వ సంవత్సరంలో నిర్మించబడింది. సో ఇంత కాలంగా ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంటుంది కదా. అంతేకాదండో, ఇక్కడ 800 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుందంట. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ అన్నం అనేది దొరుకుతూనే ఉంటుంది. దీనినే నిత్యాన్నదానం అని మనం అంటూ ఉంటాం. ఎప్పుడు కూడా బ్రేక్ అయిన సందర్భాలు లేవట. సామాన్యంగా ఏదో 10 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో ఒక ఆలయంలో అన్నదానం జరగడం మనం విని ఉంటాం. కానీ 800 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందంటే ఎంత గొప్ప విశేషమో కదా. ఇలాంటి ఆలయాన్ని మనం తప్పక దర్శించుకోవాలి.